వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి వైసీపీ తరపున పోటీ చేయడానికి తనకు అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు పటమట సురేష్ బాబు. గతంలో 2 సార్లు అధిష్టానం నుంచి తనకు పెనమలూరు టికెట్ ఇస్తానని హామీ వచ్చిందన్న పటమట సురేష్ బాబు ఆఖరి నిమిషంలో మంత్రి జోగి రమేష్ పేరు తెరమీదకు తీసుకొచ్చారని చెప్పారు. ఎన్నికల వేళ కొత్త వ్యక్తి నియోజకవర్గానికి సరైంది కాదంటున్న పెనమలూరు వైసీపీ నేత పటమట సురేష్ బాబుతో మా ప్రతినిధి జయరాజ్ ఫేస్ టు ఫేస్. పెనమలూరు నియోజకవర్గానికి మంత్రి జోగి రమేష్ ను అక్కడ నియమించడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అక్కడ సీటుని 2 సార్లు ఆశించి తీవ్ర భంగపాటుకు గురైనటువంటి సీనియర్ వైసీపీ నాయకులు పటమట సురేష్ బాబు గారు మన దగ్గర ఉన్నారు. ఎందుకు సీటు రాలేదు, రాబోయే కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందని వివరించడానికి మన దగ్గర సురేష్ బాబు గారు ఉన్నారు. సార్, ఏంటి 2 సార్లు మీరు గతంలో వైసీపీ పెనమలూరు టికెట్ ఆశించారు, అధిష్టానం కూడా మీకు హామీ ఇచ్చింది. ఈసారి ఎందుకు మీ పేరు లేకుండా పోయింది? పేరు లేకపోవడం ఇదేం కాదండి. నేను 2014 వరకు ఇన్ఛార్జిగా పనిచేశాను. ఆ రోజు కొన్ని అనివార్యమైనటువంటి కారణాల వలన తప్పుకోవాల్సి వచ్చింది. ఆ రోజు జగన్ గారు చెప్పిన దీని ప్రకారం దాని తర్వాత ఎమ్మెల్సీ ఇస్తానన్నారు. ఎమ్మెల్సీ కూడా దగ్గర దాకా వచ్చింది, పోయింది. ఇప్పుడు కూడా ఏంటంటే పార్థసారథి గారు పార్టీ నుంచి వెళ్లరు అనుకున్నాము. పార్టీ నుంచి వెళ్ళినటువంటి పక్షంలో తప్పనిసరిగా నాకు గాని మా అమ్మాయికి గాని ఇస్తాను అనేటటువంటి అధిష్టానం వరకు చెప్పినటువంటి మాట వాస్తవమే. తర్వాత ఏం జరిగింది అనేది నాకు తెలియదు. జోగి రమేష్ గారిని ఇన్ఛార్జిగా ప్రకటించారు. కాకపోతే ప్రకటించిన సమయంలోనే ఆ రోజు బొత్స సత్యనారాయణ గారు కావచ్చు, సజ్జల గారు కావచ్చు ఒకటైతే చెప్పారు, తర్వాత కూడా మార్పులు చేర్పులు ఉంటాయి అని. నేను నమ్మినటువంటి దీని ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు నాకు గాని నా కుటుంబానికి గాని తప్పనిసరిగా న్యాయం చేస్తారు. వాస్తవ పరిస్థితులన్నీ తెలుసుకుని జోగి రమేష్ గారి స్థానంలో నన్ను గాని మా అమ్మాయిని గాని అభ్యర్థిగా ప్రకటిస్తారని నేను అనుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు కష్టపడి పనిచేసేటటువంటి ప్రతి వ్యక్తిని గుర్తిస్తారు. ఎందుకంటే నేను చాలా గర్వంగా జగన్మోహన్ రెడ్డి గారికి 2010 నుంచి కూడా ఈ రోజు వరకు ఒక గొప్ప సైనికుడిగా, వీర విధేయుడిగా నేను కృష్ణా జిల్లాలో చూస్తే మొట్టమొదటి వ్యక్తిగా నేను ఉంటాను. ఎందుకంటే అంత నమ్మకంగా పనిచేశాను కాబట్టి. ఆ రోజు ఎలాంటి సమీక్ష లేకుండా పెనమలూరు విషయం రాగానే మన సురేష్ ఉన్నాడుగా అన్నారంటే ఆయన గుండెల్లో నా స్థానం ఏంటో మీరు తెలుసుకోండి. సో అదే దీంతో రేపు పరిస్థితులు కొన్ని వారం కావచ్చు, 10 రోజులు కావచ్చు, ఇన్ఛార్జిగా ప్రకటించిన తర్వాత పరిస్థితులన్నీ బేరీజ్ చేసుకుని తప్పనిసరిగా నాకు గాని మా అమ్మాయికి గాని అవకాశం ఇస్తారు అనుకుంటున్నాను. ఇప్పుడు 2 రోజుల క్రితం జోగి రమేష్ వచ్చి మీతో చర్చలు జరిపారు. అది పటమట సురేష్ బాబు కూడా వచ్చే ఎన్నికల్లో జోగి రమేష్ తో కలిసి జోగి రమేష్ విజయానికి పాటుపడతారని చెప్పేసి అనే ప్రచారం జరుగుతుంది. అంటే మీ ఇద్దరి మధ్య ఆ రకమైన చర్చ జరిగిందా? జోగి రమేష్ గారు నా ఇంటికి వచ్చి కలిసిన మాట వాస్తవం, నాకు మద్దతు కోరిన మాట కూడా వాస్తవం. నేను ఆ సమయంలో వాస్తవాలు నేను యాక్చువల్ గా అక్కడ జరిగింది ఏంటి, ఏ ఉద్దేశంతో జరిగింది, ఆ జరిగిన విధానం తప్పు అని మాత్రం నేను చాలా స్పష్టంగా చెప్పాను. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో నేను లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు జోగి రమేష్ గారిని అని కనుక అప్పుడే ఉండుంటే నేను ఏ రోజు నిర్భయంగా జోగి రమేష్ గారు అంటే నేను వెళ్లేవాడిని. ఆ విషయాలన్నీ కూడా రేపు జగన్మోహన్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిసినటువంటి తర్వాత అన్నా ఆ రోజు జరిగినటువంటి విషయాలన్నీ ఇవి కాబట్టి న్యాయం చేయండి, నిన్నే నమ్ముకుని ఉన్నావు, నేను గాని నా బిడ్డ గాని నిన్నే నమ్ముకుని ఉన్నావు, నాకు న్యాయం చేయమని అడుగుతాను. నిరాశకు గురైన పటమట సురేష్ బాబు తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని సోమ మంగళవారం కలుస్తాం, విషయం అంతా కూడా తెలియజేస్తాం, తప్పకుండా నా అంశాన్ని పరిగణలో తీసుకుంటారు, వచ్చే ఎన్నికల్లో నాకు అవకాశం తప్పకుండా ఇస్తారని పటమట సురేష్ బాబు పేర్కొన్నారు. కెమెరామెన్ అస్గర్ తో జయరాజ్, 10 టీవీ, విజయవాడ.